వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్పై మాజీ కార్పొరేటర్ జి సురేష్ రెడ్డి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలు నిరాధారమైనవి, రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొన్నారు. కూన శ్రీశైలం గౌడ్ ప్రజాసేవలో విశేష కృషి చేసి నియోజకవర్గ అభివృద్ధికి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే చట్టబద్ధమైన అధికారుల ముందు సమర్పించాలని, దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బైరి భాస్కర్ గౌడ్, మోహన్ రావు, సాయినాథ్, నాగేశ్వరరావు, మల్లేష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మొన్న 7వ తారీఖు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు ఈ గుల్లపల్లి నుండి మా శివారు ఇండస్ట్రీ వరకు రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆయన మంచి కార్యక్రమం చేపడితే మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు ఇష్టమున్న లోకల్ జ్ఞానం మనిషిగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గతంలో 2009 శ్రీశైలం గౌడ్ గారు ఉన్నప్పుడే ఈ రోడ్డు వేయడం జరిగింది. మళ్ళీ ఆయన చొరవతోనే ఈ దూలపల్లి నుండి ఇండస్ట్రీ వరకు రోడ్ అవుతుంది. ఆయన చేసిన అభివృద్ధి చూడలేక ఓరవలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయం అన్నప్పుడు ఓటు గెలుపుకోవడం సహజం. వ్యక్తిగతంగా విమర్శన పద్ధతి కాదు. ఇందిరాగాంధీ హస్బెండ్ వారు ఓడిపోయారు, ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయారు. దీన్ని మీరు గమనించాలి. ఇంకోసారి బీఆర్ఎస్ నాయకులు ఇష్టమని మాట్లాడితే వాళ్ళ రోడ్డులో కూడా తిరగనీయమని నేను హెచ్చరిస్తున్నాను. శ్రీశైలం గౌడ్ గారు వచ్చి రోడ్డు ఇనాగ్రేషన్ చేసిన కొబ్బరికాయ కొట్టిన సందర్భంలో శ్రీ సురేష్ రెడ్డి గారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీది బీఆర్ఎస్ నాయకులది. మరి ఈ రోడ్డు గత 15 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్ ఉంది. మీరు వచ్చి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో మీరు చేసింది శూన్యము. ఇది ఎంతోమంది నడిచే దారి రహదారి. మీరు ఏమి అభివృద్ధి చేయకుండా అభివృద్ధి చేసిన వాళ్ళను నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా చేయడం ఇది పద్ధతి కాదు. శ్రీశైలం గౌడ్ అంటే అభివృద్ధితోటే ఆయన వచ్చిండు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దూలపల్లిలో కాకుండా మన నియోజకవర్గ స్థాయిలో ఎన్నో అభివృద్ధి చేసిరు. ఉదాహరణ చెప్పినట్టయితే కాంగ్రెస్ పార్టీ దూలపల్లిలో చేసేవి 120 గజాల ప్లాట్లు చేసిర్రు, 60 గజాలు 623 పట్టాలు చేసిర్రు. ఉన్న డెవలప్మెంట్ అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. మీరేం చేసిర్రు? మీరు అప్పుడు సీసీ రోడ్లు చేసిర్రు, ఉన్న బస్తీకి అన్ని డెవలప్మెంట్ చేసిర్రు. మీరు ఏదో నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇది ఏదున్నా గరీబోళ్ళ శ్రేయస్ గురించి శ్రీశైలం గౌడ్ పాటుపడుతుంది కాబట్టి దీన్ని సహకరించాలి. కానీ కొబ్బరికాయ కొట్టి కనీసం 15 రోజులు కాలే. ఈరోజు ఆల్రెడీ అధికారులు వచ్చి సర్వే కూడా చేస్తున్నారు. మీరు చూసుకోండి. ఇది చిన్న రోడ్ కాదు, నేషనల్ హైవేకు పెద్ద రోడ్, అటాచ్ రోడ్ అవుతుంది. మధ్యలో ఒక డివైడర్ వస్తుంది, లైట్లు వస్తున్నాయి, అన్ని విధాల డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్కు సహకరించకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడము సురేష్ రెడ్డి గారు మీకు ఇది పద్ధతి కాదు. ఇది శ్రీశైలం గౌడ్ దిక్కేని మీ రాజకీయ భవిష్యత్తు వచ్చింది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయమే. మా విలేజ్ వాళ్ళు కూడా అందరూ శ్రీశైలం గౌడ్ దిక్కేని అన్ని విధాల అన్ని వ్యాపారాలు చేస్తారు, అన్ని చేస్తారు. కాబట్టి వాళ్ళకు మాట్లాడడానికి వాళ్ళకు ఆస్కారం లేకుండా మిమ్మల్ని ముందు పెట్టి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది విలేజ్ వాళ్ళు మేము చేస్తున్నాం, న్యాయంగా చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఎంతమంది అంగవికలాంగులు అయ్యారు, ఇది మీరు తెలుసుకోండి. ఈ రోడ్డు డెవలప్మెంట్ మేము చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీరు చేయని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అది మీరు అర్థం చేసుకోకుండా ఉత్తగా అవకచోకు చేస్తే ఖబర్దార్. ఈ సందర్భంగా మేము సురేష్ రెడ్డికి కానీ, దూలపల్లి నాయకులకు కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ మేము ఖబర్దార్. మేము కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేసి చూపెడుతుంది. ఈ డెవలప్మెంట్ను మీరు అంగీకరించాలి. దమ్ముండు ధైర్యం ఉంటే మీరు చేసి చూపెట్టాలి. అంతేగాని నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు, వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దు. ఓడిపోయినంటే రాజకీయం ఉన్నోళ్ళు గెలుపోవటములు సహజం. ఇది మీరు ఇందిరాగాంధీ ఓడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మీరు దయచేసి అర్థం చేసుకొని అభివృద్ధికి సహకరించాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు.
డెవలప్మెంట్ యాక్టివిటీస్లో శ్రీశైలం గౌడ్ పదవి ఉన్నా లేకున్నా ఆయన ప్రజల గురించి కష్టపడతారు. నిర్ణయం అనేది రేపు ఎలక్షన్లో చూస్తారు. ఇలాంటి ఆరోపణలు చేయడం పద్ధతి కాదు. ఈ రకంగా ఇట్లా విమర్శించడము న్యాయమైన డెవలప్మెంట్ చేసి చేయకపోతే విమర్శించుని, చేసేటోళ్ళని విమర్శించడం ఇది పద్ధతి కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.